అభి చేసిన మంచి పని ఏమైనా ఉందా రామలక్ష్మి విషయంలో అంటే, సందీప్‌కి, శ్రీలతకి రామలక్ష్మి, సీతాకాంత్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంతేను. అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టు చెప్తాడు. కానీ సందీప్ కానీ, శ్రీలత కానీ దబాయించి అడుగుతారు. లేదు మీ ఇద్దరు ప్రేమికులు కదా అంటే, ఎందుకండి ఇలా తప్పుగా మాట్లాడతారు? సీతాకాంత్ భార్య రామలక్ష్మి. ఆమె గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని తెలిస్తే సీతాకాంత్ మిమ్మల్ని ఏం చేస్తాడో మీ ఊహకే వదిలేస్తుందని చెప్పైతే వెళ్ళిపోతాడు తప్పించుకొని. అయితే ఇంటికి వెళ్ళగానే అభి వాళ్ళ అమ్మ అడుగుతుంది, నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావురా? ఒక తల్లి మీద అబద్ధం చెప్పి ఆరోగ్యం సరిగా లేదని అలా డబ్బులు తీసుకోవచ్చా? ఇలాంటి పాప పనులు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావురా అంటూ మాట్లాడుతుంది. ఏంటి సీతాకాంత్ నిజం తెలిసిపోయిందా ఏంటి? సీతాకాంత్ రామలక్ష్మికి నిజం చెప్పే లోపే నేనే ఏదో ఒక వ్యూహాన్ని రచించుకోవాలి అన్నట్టు ఇక రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు అభి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి, మనం ఎప్పుడు కలుసుకునే చోటుకే వచ్చి ఉంటే నేను అక్కడికి వస్తానని చెప్తాడు. ఇంకా రామలక్ష్మి ఏం అర్జెంటో ఏమోలే అన్నట్టు వెళ్తుంది. వెళ్తే నాకెందుకో సీతాకాంత్ సార్ మీద చాలా అనుమానాలున్నాయి. నీ మీద ఆయన మనసు పెట్టుకున్నాడన్నట్టు అనిపిస్తుంది. నా మీద నీకు చెడుగా చెప్పి నన్ను దూరం చేయాలనుకొని నీకు దగ్గర కావాలనుకొని అనుకుంటున్నాడు అంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అభి. సార్ అలాంటి వాడు కాదు, నేను దగ్గర నుంచి చూస్తున్నాను ఆయన వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ అని రామలక్ష్మి అంటుంది. అప్పుడు అభి మాత్రం చూస్తూ ఉండు, నా గురించి నీకు తప్పుగా చెప్పి అందులోనూ ఆయన నీ మీద ఉన్న ప్రేమను కూడా బయటపడే రోజులు వస్తాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది ఆయన ఎంత చెడ్డవాడు కాకపోతే నేను అడిగిన ప్రతిసారి డబ్బులు ఇస్తూ ఉన్నాడు అంటే ఏమిటి ఉద్దేశం? అసలు అంత ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. లక్షలు ఇస్తున్నాడు అంటే మా అమ్మ ఆరోగ్యం కోసం. ఇంక నువ్వే ఆలోచించుకో, నీ మీద మనసు పడ్డాడు కాబట్టి ఇస్తున్నాడని ఇక రామలక్ష్మి మనసులో ఒక అనుమానం కలిగేలా మాట్లాడతాడు.